మనం చిన్నప్పటి నుండి వింటూ ఉంటాము. నువ్వు ఒకరికి సహాయం చేస్తే నలుగురు నీకు సహాయం చేస్తారు అని. కరెక్టే. కానీ ఇక్కడ ఇవ్వడం అంటే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్న వారిని ఓదార్చడం, వీటితో పాటు అతి ముఖ్యమైనవి 3 ఉన్నాయి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మనం కంప్లీట్‌గా మన లైఫ్‌లో అనుకున్నవన్నీ సాధించడానికి యూజ్ చేయాలి అంటే ఈ 3 గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో ఇవాళ మనం వీడియోలో చూసేద్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ బిందు, సర్టిఫైడ్ హీల్ యువర్ లైఫ్ ట్రైనర్ని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఫర్మేషన్స్ కోచింగ్ విత్ బిందు. అతి ముఖ్యమైన ఆ 3 ఏంటివంటే మన ఆలోచనలు, మనం పెట్టుకున్న నమ్మకాలు, అలానే మాట్లాడే మాటలు. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. చాలా మంది అనుకుని ఉంటారు, అరే నేను అందరికీ ఇంత మంచి చేస్తున్నాను కదా, నాకెందుకు ఎవరేం చేయట్లేదు, నేను చేసిన మంచి పొరపాటున దేవుడు ఏమైనా మర్చిపోయినాడా? అప్పుడప్పుడు ఇలాంటి డౌట్లు కూడా వస్తుంటాయి. కానీ వీటిని దేవుడు మర్చిపోలేదు. మన ఆలోచనలు, మాట్లాడే మాటలు, పెట్టుకునే నమ్మకాలే వాటిని మనకు రాకుండా చేస్తున్నాయి. అదే ఎలా, ఏంటి అని అన్ని తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. మన మైండ్ చెప్పే ప్రతి మాటకి మన బాడీ ఎమోషన్స్ రూపంలో రెస్పాండ్ అవుతుంది. ఈ ఎమోషన్స్ వైబ్రేషన్స్ లాగా కన్వర్ట్ అయ్యి వీటికి మ్యాచ్ అయ్యి సిచ్యువేషన్స్ ని, పీపుల్ ని మన లైఫ్ లోకి అట్రాక్ట్ చేసుకుంటాం. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. మన ఆలోచనలు పొద్దున్నే లేవగానే ఈ రోజు మొత్తం ఎలా ఉంటుందో ఏమో, సో ఆ ఆలోచన భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ రోజు మొత్తం ఆ భయాన్ని పెంచే సిచ్యువేషన్సే ఎదురవుతాయి. నెక్స్ట్ బిలీఫ్స్. లూయిసే గారి ఫిలాసఫీలో ఇది ఒక ఫిలాసఫీ. మనం ఏది నమ్ముతామో అదే మన లైఫ్లో నిజమవుతుంది. అది కరెక్ట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి, ఎదుటివారి ప్రేమను పొందాలంటే మనం చాలా మంచి వాళ్ళై ఉండాలి. ఎంత మంచి వాళ్ళంటే మన వర్క్స్ని, మన అభిప్రాయాలని, మన ఇష్టాలని, కష్టాలని అన్నిటినీ పక్కన పెట్టేసేసి ఎదుటి వారికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇది కూడా ఒక బిలీఫే. ఎదుటివారు నన్ను ఇష్టపడాలి అంటే నేను వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి. సో నెక్స్ట్ మాటలు. యూనివర్స్ మనం మాట్లాడే ప్రతి మాట వింటూనే ఉంటుంది. మనం సీరియస్గా మాట్లాడి ఉండొచ్చు, జోక్గా మాట్లాడి ఉండొచ్చు, దానికి డిఫరెన్స్ తెలీదు. తెలిసిందల్లా మనం అన్న మాటని నిజం చేయడం. ఎగ్జాంపుల్కి, ఎవరైనా అవసరంలో ఉన్నారు అంటే వాళ్ళకు నేనెళ్ళి సహాయం చేస్తా. అదే నేను అవసరంలో ఉన్నా అన్నప్పుడు ఎవ్వరూ రారు. వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి ఓన్లీ సహాయం తీసుకొని ఇవ్వని వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారు. ఎవరికైనా అరే మనకు వాళ్ళు సహాయం చేశారు, ఇప్పుడు మనం సహాయం చేయాలి అని వాళ్ళకి కనిపించిన వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళని సహాయం చేసే స్థితిలో ఉంచవు. సో కాబట్టి ఈ రోజు నుంచి ఆలోచనల్ని, మాట్లాడే మాటల్ని, అలానే నమ్మకాలని, ఈ 3 అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే హీలింగ్ జర్నీకి మొదటి మెట్టు అవగాహనే కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. నేను మీ వెల్ విషర్ బిందు. థ్యాంక్ యూ.